రాష్ట్రంలో విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, ఎదుటివారిని ఎలా దెబ్బతీయాలనేది వైసీపీ పార్టీ విధానమని గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు. పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఎరపతినేని మాట్లాడుతూ 2 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గానికి అధిక నిధులు తెచ్చి అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నామని, లింక్ రోడ్స్ కి 10 కోట్లు, కెనాల్స్ రిపేర్ కి మరో 10 కోట్లు ఇచ్చి ఈ 2 నెలల కాలంలో పూర్తి చేస్తామని వెల్లడించారు. దాచేపల్లి గురజాల మున్సిపల్ ఆఫీస్ కి ఫండ్స్ వెచ్చించామని, గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి సొంత నిధులు ఇచ్చి ఒక రోల్ మోడల్ గా తయారు చేస్తామని అన్నారు. త్వరలో హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ తో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. పిడుగురాళ్ల మెడికల్ కాలేజీను త్వరితగతిన పూర్తి చేసి గురజాల నియోజకవర్గంలో ఉన్న అన్ని PHCలు అభివృద్ధి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఒక కార్పొరేట్ సంస్థ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ట్రీట్మెంట్ ఉచితంగా అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విష ప్రచారాన్ని ఎలా క్రియేట్ చేయాలా, దాన్ని ఎలా ప్రచారం చేయాలా, ఎదుటిని ఎలా అన్పాపులర్ చేయాలి, ఇది వాళ్ళ పార్టీ విధానం. అందుకే మేము కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 2 సంవత్సరాలు మన నియోజకవర్గంలో కూడా డెవలప్మెంటు చాలా వరకు మనం చేశాం. ఇంకా నిధులు కూడా చాలా తెచ్చాం. లింక్ రోడ్స్కి 10 కోట్లు ఇచ్చాం. మళ్ళీ కెనాల్ రిపేర్స్కి 10 కోట్లతో ఈ సమ్మర్లో 2 నెలల్లో పూర్తి చేస్తాం. ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ బిల్డింగ్ పూర్తి చేసాం. పిడుగురాళ్ల దాచేపల్లికి గురజాలకు కూడా మనం ఫండ్స్ తెచ్చాం. అదేవిధంగా మండల పరిషత్ ఆఫీసులు, కొత్త బిల్డింగ్లు, హాస్పిటల్స్ అయితే నేను గురజాల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నెంబర్ 1గా నా సొంత నిధులు కూడా ఇచ్చాను. అదేవిధంగా రోల్ మోడల్గా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ సారాబ్ గౌర్ గారు, మంత్రి సత్యకుమార్ గారు, హెల్త్ మినిస్టర్ అందరు కూడా వస్తారు. మన మాచవరం వెళ్ళాను 27వ తారీఖు PHCకి వెళ్ళాం. మాచవరం మీకు ఏం కావాలని అడిగాను. అక్కడ డాక్టర్స్ చెప్పారు, ఆపరేషన్ థియేటర్లో AC లేదు, ఇబ్బంది ఉంది సార్ ఇక్కడ మహిళలకి కానీ ఇట్లా. అలానే మహిళల వార్డులో AC లేదు. ఇమీడియట్గా 1 డేలోనే నా సొంత డబ్బులు పెట్టి గవర్నమెంట్ సంబంధం అక్కడ ACలు పంపించారు. మాచవరం PHCకి బోర్ మోటార్ కావాలన్నారు, MDOకి చెప్పారు, ఇవ్వమన్నారు. చిన్న చిన్న సమస్య చాలా బాగుంది హాస్పిటల్. అండ్ దెన్ దాచేపల్లి కూడా వెళ్తాను. అంటే ఈ సెక్టార్లో హెల్త్ సెక్టర్ ఏంటంటే సామాన్యుడు, పేదవాడు ఆరోగ్యం బాగలేకపోతే వెళ్ళేది ఫస్ట్ హాస్పిటల్కి. ఆ సెక్టర్ బాగుంటే మనకి చాలా వరకు సమస్యలు తగ్గుతాయి. అందుకనే మెడికల్ కాలేజీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటే మనకి గుంటూరు పోయే పని, హైదరాబాద్ పోయే పని తగ్గుద్ది. అక్కడక్కడ ఆ సమస్యలు ఏమైనా అవి కూడా కేంద్రీకరించాను. నేను MP గారు అందరూ కూడా చేస్తాను. మిగతా PHCలు కూడా అవి బ్రహ్మాండం కూడా అవి కూడా చేస్తాం. ఇంకొక కార్పొరేట్ కంపెనీ అంతా కూడా మాట్లాడుతున్నాము. అవి కూడా మన దగ్గర క్యాన్సర్ కేసెస్ కూడా ఎక్కువ. అవి కూడా ఒకసారి మాట్లాడి ఆల్ మండల్స్లో ఈ స్క్రీనింగ్ టెస్టులు అన్నీ కూడా, క్యాన్సర్ టెస్టులు కూడా ఉచితంగా చేయించి డిసీజెస్ ఐడెంటిఫై అయితే ట్రీట్మెంట్ కూడా ఉచితంగా ఇప్పించేదానికి ప్లాన్ చేస్తాను. అది కూడా మీకు నేను హైదరాబాదు 3-4 రోజుల్లో వాళ్ళతో ఒక మీటింగ్ పెడుతున్నాను. పెట్టిన తర్వాత అది ఎలా చేయబోతున్నాము, అది ప్రజలు కూడా ఎలా ఉపయోగించుకోవాలో నేను మరలా నా మీటింగ్ అయిన తర్వాత చెప్తాను.